ఇప్పటికి మాట్లాడేవారా సార్ మీరు కోట శ్రీనివాసరావు సార్? చనిపోయిన ముందు రోజు కూడా మాట్లాడినా నేను. మాట్లాడారు. ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, ఒప్పుకో. హ్మ్. నేను విన్నాను, నువ్వు ఎప్పుడు మంచంలో పడుకొని ఉంటావు, లేక కుర్చీలో కూర్చొని ఉంటావు, కానీ ఊరికే నన్ను తిడుతుంటావు, నేను కొడుకునే నీకు. నేను ఊరికే గింజుకుంటుంటా, నన్ను తిడుతున్నాడు మా నాన్న అని. లాస్ట్కి చాలా బాగుంటుంది అని చెప్పుదామని ఫోన్ చేశారు. హ్మ్. పడుకున్నాడు బాబాయ్ అని పెద్దమ్మాయి, కొట్టన్న పెద్దమ్మాయి చెప్పింది. సరే రేపు వస్తానని చెప్పు అని అన్నా. ఇది సాయంత్రం 5-6 మధ్య. పొద్దుగుకింది, నైట్ అయింది, పడుకున్నాడు. తెల్లవారేసరికి లేడు. మార్నింగ్ 5 గంటలకు ఫోన్ నాకు, కోటగారు చనిపోయారని. నిన్ననే మాట్లాడి ఇవాళ లేడంటే ఎంత బాధ అనిపిస్తుంది. అట్లా మేము మాట్లాడుకోవడం అంటే మేము ఏదో కుటుంబ విషయాలు మాట్లాడుకున్నారు, అంటున్నారు, అవన్నీ ఏం కాదు. ఏంటారు, ఫోన్ చేసావే, చేసావా, అయితే ఏంటి, అంతే. ఇది సెటైర్ లేదు. అంత సరదాగా మాట్లాడుకున్నాం, అంత సరదాగా మాట్లాడాడు. తెల్లవారుసరికి లేడు. అంటే దేవుడు సాలిగా పడుకో, తీసుకెళ్ళాలని పడుకోబెట్టాడు. స్విచ్ ఆఫ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. అది తీరని బాధగా అనిపిస్తుంది. కానీ దేవుడి నిర్ణయం మనం ఏం చేయగలుగుతాం? కరెక్ట్ సార్. నాకు ఇంకొకటి సార్, నేను విన్నా సార్ మీ గురించి, కోట శ్రీనివాసరావు గురించి కూడా. మీరు రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత అతను కూడా రాజకీయంలోకి ఓన్లీ గన్మ్యాన్ల గురించి వచ్చిండని, ఇది నాకు చాలా అసలు చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని అదే. ఆయన మనసులో ఉన్నాయి తన్నుకొని వస్తాయి అన్నమాట బయటికి. దాచుకోవాలనుకున్నా దాచిపెట్టలేడు. ఏటరు గన్మ్యాన్లో వేసుకొని వచ్చావే అంటే, గన్మ్యాన్ లేకుండా రారా తమరు షూటింగ్కే వచ్చా, గన్మ్యాన్ల కోసం రాలేదు. అట్లా సెటైర్లు ఉండేది. ఎప్పుడు తమరు గన్మ్యాన్లు ఏది మాట్లాడినా అది అనేటోడు. తమరికి ఏంటండి గన్మ్యాన్లు మాకున్నారా అని అనేవాడు.